అంటే ఖచ్చితంగా ఇది చాలా సీరియస్. వైసీపీ వాళ్ళ మీద లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఇతరుల మీద వచ్చిన వాటితో పోలిస్తే చాలా స్పష్టంగా ఇప్పుడు తమకు తామే కన్ఫెషన్ అంటారు మామూలుగా. అంటే కన్ఫెషన్, లీగల్ కన్ఫెషన్ లేకపోతే దర్యాప్తులో కన్ఫెషన్ కాకుండా మామూలు చర్చిల్లో లేకపోతే కొన్ని మత వీటిల్లో కన్ఫెషన్ చేస్తుంటారు. వీళ్ళు ముందుగా డిపాజిట్ కట్టడం ద్వారా చేయడం ద్వారా జరిగింది తప్ప అయితే జరిగింది అన్న విషయాన్ని ఒప్పుకున్నారు. మమ్మల్ని వదిలేయండి, మేము డబ్బులు కడతాము అన్న ఫీలింగ్ అన్న ఇది కూడా వాళ్ళే పంపించారు. అందువల్ల ఇప్పుడు వాళ్ళు వెనక్కు పోయేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఇంకోటి వాళ్ళ మీద జరిపినటువంటి ఆ దర్యాప్తులో ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళ తేజ సంథింగ్ మానస ఎవరో వాళ్ళ మేనేజర్ పేరుతో కొన్ని 50 లక్షలు 60 లక్షలు లావాదేవీలు జరిగాయి. అవన్నీ ఫోన్ ద్వారా జరిగినాయని ఈ రోజుల్లో నమోదైతే ఫోన్ పేలు ఉన్నాయి కాబట్టి అది కూడా ఉంది. అందువల్ల తప్పకుండా వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తప్పు జరిగింది అనే విధంగా వాళ్ళు పట్టుబడ్డారనేది నిస్సందేహం. తప్పే జరగలేదు, ఇదంతా కల్పన అని నాని కూడా చెప్పలేదు. పేర్ని నాని కూడా ఇది తప్పే జరగలేదని చెప్పలేదు. నిజానికి పేర్ని నాని పిక్చర్లో కానీ తొందరగా రావాల్సిన అవసరం లేదు. మొదట ఆయన మాట్లాడినప్పటికీ ఆయన లేడు దానిలో. కానీ నా భార్యను ఎందుకు అడుగుతున్నారు, నా భార్యను ఎందుకు పెట్టారు అని అన్నది ఆయన. అది మనం చర్చించాం. ఒక మహిళలను భార్యలను గౌరవిద్దాం, అది వేరే సమస్య. కానీ అలా అనేసరికి మరి ఎందుకు కట్టారు, మీరు ఎందుకు మాట్లాడారు? మరి ఒకవైపునేమో నేను మా తల్లిదండ్రులు వీళ్ళంతా వృద్ధాప్యము పదవి విరమణ తర్వాత ఆదుకుంటుందని ఇది కట్టుకున్నాము నడుపుకుంటామని చెప్తున్నారు. రెండో వైపునేమో దీన్ని నేనేం చూడట్లేదు ఏం జరిగిందో. మూడోదేమో భార్యను అడగకూడదు, ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి పోలీసులకు ఒక విధంగా వాళ్ళు దొరికారు ఆ విషయంలో, ఆ కేసులో. ఆ గోడౌన్ అది ఎవరు చూస్తున్నారు, ఎవరికి డబ్బులు వచ్చాయి మనకు తెలియకపోయినా. ఇంకోటి ఆయనకు కోర్టు ముందస్తు రక్షణ అంటే ఎంతవరకు కల్పించింది, అరెస్ట్ చేయకండి అంది. మరి మా ఇలాంటి పెద్ద లిస్ట్ ఉంది, నేను వీలైతే కాసేపట్లో చూపించడానికి ప్రయత్నిస్తాను. కనీసం ఒక డజన్ కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు. ముందస్తు బెయిల్, అరెస్ట్ చేయకండి, లేకపోతే వాళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకొని వదిలేయండి, ఎవరిని వదిలేయాలి కోర్టులు. ఏ కేసులో కూడా ఎవరిని వీళ్ళ నిర్దోషులు వీళ్ళని అనవసరంగా వేధిస్తున్నారు అని ఎక్కడ చెప్పాలా. ఒకటే ఏమంటే 2వ తేదీ వరకు రక్షణ కల్పిస్తాం, పూర్తి తీర్పు తర్వాత ఇస్తాం, ఇట్లాంటివి చెప్పి వాళ్ళు అట్టుపెట్టారు. పేర్ని కూడా కొద్ది రోజులు రేపు సోమవారం వరకు అరెస్ట్ చేయకండి అన్నారు. అరెస్ట్ చేయకండి అన్నారు కానీ విచారణ వద్దు, ఈయన అసలు ముట్టుకోవద్దని చెప్పలేదు. సరే, ఈ లోపల ఆయన సతీమణి జయసుధ గారు వెళ్ళారు, కోర్టు విచారించింది. ఆ విచారించినప్పుడు కూడా చాలా అన్యాయంగా ప్రవర్తించారు, కక్ష సాధింపు అది ఇది వీళ్ళు అన్నారు. అవన్నీ కోర్టుకే చెప్పొచ్చు, కోర్టు ముందున్న పెద్ద సమస్య లేదు. కానీ బట్ గోడౌన్ నిజమే, బియ్యం నిజమే, మాయం నిజమే, అన్నీ మిథ్య అని గోడౌన్ మిథ్య, మాయం మిథ్య అని చెప్పే పరిస్థితి. విచారణలో ఇబ్బందులు పెట్టడం ఏంటండి మహిళని? అంటే ఒకటి ఆరోగ్యానికి వెన్ను నొప్పి ఏదో ఉంది, ఆరోగ్యం బాగాలేదు, కొంచెం సమయం కావాలన్నా పిలిచారు, 2-3 గంటలు కూర్చోబెట్టారు, లాయర్లను సహాయకులను అనుమతించలేదు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇవన్నీ కండిషన్స్ ఏమీ కాదు, కోర్టు పర్మిషన్ ఇస్తే వేరే విషయం. ఇప్పుడు వర్మని తీసుకొని పోవచ్చు అని కోర్టు చెప్పాలి. లేదనుకోండి పోలీసులు వాళ్ళ దాని ప్రకారం చేస్తారు. చట్టరీత్యా పొరపాటు అనుకుంటే వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. కానీ కక్ష సాధింపు అని చెప్పడానికి దీనికి ఆస్కారం ఏమీ లేదు. ఇంకోటి, కోర్టులు ఇంతగా ఇన్వాల్వ్ అయ్యి రక్షణలు ఇస్తున్నప్పుడు ప్రభుత్వాలు కూడా పోలీసులు కూడా గొంతు మీదకి ఏం తెచ్చుకోవు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేసిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు పోలీసులు అంతా తెలివి తక్కువగా ఎందుకు చేస్తారు? నాకు పోలీసుల మీద ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు జత్వానీ ఇష్యూ కూడా కదా, జత్వానీ ఇష్యూ కూడా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇప్పుడు పోలీసులు ఏదో చేశారు అది చేశారంటాం అనేది కష్టం. ఉండగానే వాళ్ళు దే కెన్ గెట్ ఇట్ సాల్వ్డ్ త్రూ ది కోర్ట్. కానీ తీవ్రమైన సమస్య. దీని మీద ఇంతవరకు ఒక విచారం కానీ కనీసం ఉదాహరణకు తెలియకుండా జరిగింది, మేము చాలా విచారిస్తున్నాము, లేదా జరగకుండా జాగ్రత్త పడాల్సిందే అని పశ్చాత్తాపం అంటారు కదా. ఏదో విధంగా జరగాలి కదా. మరి నాకు తెలియక జరిగింది, మీరు పశ్చాత్తాపడరు, విచారం వెలిబుచ్చరు, ఇలాంటి జరిగి ఉండకూడదు అని కూడా మాట మాత్రం కూడా అనరు. ఎంతసేపటి 1 సైడెడ్గా కక్ష సాధింపు అని అంటే ఏది కక్ష? బియ్యం కక్షణ, మాయం అవడం కక్షణ, గోడౌన్ కక్షణ ఏది? కాబట్టి పేర్నినానే ఒక విధంగా ఇబ్బందికరమైన పరిస్థితిలో పడ్డారు. అక్కడ